హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రముఖ కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, స్నాప్డీల్ లాంటి అనేకమైన కంపెనీస్ గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన మార్కెటింగ్ ప్లాన్స్, సీక్రెట్ ట్రిక్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకప్పుడు షాపింగ్ చేయాలంటే ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్స్కి వెళ్ళేవాళ్ళం. అదే ఇప్పుడు అంతా ఆన్లైనే. ఒక రాసుకునే పెన్, బుక్ దగ్గర నుండి మన ఇంట్లో వాడుకునే టీవీ, ఫ్రిడ్జ్ అన్నీ ఆన్లైన్ అంగట్లోనే. కానీ ఆన్లైన్ షాపింగ్స్ వెనుక ఉన్న లాభాల రహస్యం మీలో ఎంతమందికి తెలుసు? ఆన్లైన్లో చూపించే ప్రతి వస్తువు యొక్క కాస్ట్ దానిలో చూపించేంత ఉండదు. వాళ్ళు మనకి డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తారు. కానీ వాళ్ళకే మనం డిస్కౌంట్లు, ఆఫర్లు ఇస్తున్నామని తెలుసా? అది ఎలాగంటే, ప్రతి కంపెనీ మొదటగా ఎంచుకునే మార్గం కస్టమర్స్ అందరినీ వాళ్ళ ప్రోడక్ట్స్ కొనే విధంగా ఎడిక్ట్ చేయడమే. సో ఆ ఎడిక్షన్ వల్ల మనం అసలు అక్కడ ఏం జరుగుతుందనే డ్రామాను కూడా గుర్తించలేం. సపోజ్ ఒక వెబ్సైట్లో మనం పర్టికులర్గా ఒక ప్రోడక్ట్ కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేసామంటే, ఆయా కంపెనీ వాళ్ళు మనం చేసే సర్ఫింగ్ని ట్రాక్ చేస్తారు. మన ఇష్టాలు, మనం ఏ వస్తువులు అయితే కొనాలని చూస్తున్నామో ఆ ఇష్టాలను వాళ్ళు ట్రాక్ చేస్తారు. సో నెక్స్ట్ టైం మన వెబ్సైట్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆ వస్తువు మన కళ్ళకు కనపడే విధంగా అట్రాక్టివ్గా యాడ్స్ రూపంలో ఆఫర్స్, డిస్కౌంట్స్ జోడించి మరీ మన కళ్ళకి చూపిస్తారు. ఆ ధ్యాసలోనే ఉండి అది కొనేదాకా ఊరుకోం. కేవలం ఈ ట్రాకింగ్ కోసమే ఆయా కంపెనీలు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయంటే నమ్మండి. కామర్స్ కంపెనీలన్నీ వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్కువ రేట్ కాదు కానీ తక్కువ కాస్ట్కి అయినా కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ అమ్మేలా ప్లాన్ చేసుకుంటారు. సో తక్కువ కాస్ట్కి అమ్మినా కూడా ఎక్కువ ప్రోడక్ట్స్ అనేవి అమ్మడం ద్వారా వాళ్ళ మార్జిన్ని వాళ్ళు గెయిన్ చేసుకుంటారు. సో ఈ విధంగా ప్రతి కస్టమర్ తక్కువ రేట్కి తన వస్తువును కొనుక్కున్నాడు కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాడు. అండ్ చీప్లో వస్తుంది కాబట్టి కొంతకాలమే దాన్ని వాడి మళ్ళీ వేరే అప్డేటెడ్ మోడల్ కోసం అదే వెబ్సైట్ని ఆశ్రయిస్తాడు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే ఎడిక్షన్. ఎంతమందిని ఎడిక్ట్ చేస్తే అంత ఎక్కువ సేల్స్ అంటేనే మీకు తెలుసు కదా, ప్రాఫిట్స్ అని. మీ అందరికీ తెలుసు, ప్రతి కామర్స్ కంపెనీ సంవత్సరానికి 1-2 సార్లు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ని ప్రకటిస్తున్నారు. అందులో మనకి కామన్గా తెలిసినవి అమెజాన్, ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్కార్ట్, ద బిగ్ బిలియన్ డేస్, అండ్ మరొకటి మింత్రా, బిగ్ ఫ్యాషన్ ఫెస్టివల్ అంటూ ఇలా చాలానే డిస్కౌంట్స్ని ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఒక కామర్స్ కంపెనీ కొన్ని రోజుల పాటు భారీ డిస్కౌంట్స్ ఆఫర్స్ ప్రకటించాయంటే మిగిలిన కామర్స్ కంపెనీలు అదే రూట్లోకి వెళ్లాల్సిందే, లేదంటే చెప్పకూడ తప్పదు. రీసెంట్గా తెరపైకి వచ్చిన విషయం ఏంటంటే, కొన్ని సర్వేల ప్రకారం కామర్స్ కంపెనీలు వాటి ప్రోడక్ట్స్ని వాళ్ళే ఓన్గా వేరే పేరు మీద తయారు చేయించి వాళ్ళ వెబ్సైట్లో ఎక్కువ ధరపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు తక్కువ ధరకే అమ్ముతూ మోసం చేస్తున్నారని తెలిసింది. సో తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ అమెజాన్ మరియు ఫ్లిప్కార్ట్లకు షోకాజ్ నోటీసులను జారీ చేసింది. ఏ వస్తువు ఎక్కడ తయారైంది, వాటి ఆరిజిన్ ఏంటి, వాటి డీటెయిల్స్ అనేది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి తెలియాల్సిందిగా కామర్స్ వెబ్సైట్లన్నిటినీ ఆదేశించింది. ఇంకొన్ని వాటిల్లో ప్రోడక్ట్స్ చాలా వరకు తక్కువ కాస్ట్ కూడా అమ్ముతుంటారు. వీటి వల్ల ఏంటి లాభం? మినిమం ప్రాఫిట్స్ గురించి కూడా పట్టించుకోకుండా అమ్మేస్తుంటారు ఈ కామర్స్ వాళ్ళు. ఇలా ఎందుకు అమ్మేస్తున్నారు అనుకుంటున్నారా? ఎందుకంటే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎడిక్ట్ చేయడం కోసమే. ఫ్రెండ్స్, మీరు వినే ఉంటారు, కొత్తకు వింత పాతకు రోత అని. ఇంకో కోణంలో ఆలోచిస్తే కామర్స్ విషయంలో పాతకు వింత, కొత్తకు రోత. ఎందుకు ఇలా అంటున్నాను అనుకుంటున్నారా? మన ఇంట్లో పాత వస్తువులు ఉంటే ఏం చేస్తాం? సెకండ్ హ్యాండ్లో అమ్మేయడమో లేదంటే కాటాకి వేయడమో చేస్తాం. అదే వీళ్ళైతే అదే ఓల్డ్ స్టాక్ని డిస్కౌంట్లు, ఆఫర్ల రూపంలో మనకే అంటగడతారు. సో ఓల్డ్ స్టాక్ని వదిలించుకోవడం కూడా ప్రాఫిట్ని గెయిన్ చేస్తారు. బోనస్గా ఎడిక్షన్ కూడా. కొన్ని కొత్తగా వచ్చిన బ్రాండ్స్ తమ ప్రోడక్ట్స్ని మార్కెట్ చేయడానికి కొన్ని ప్రముఖ ఆన్లైన్ సైట్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్తోనే ఆ బ్రాండ్స్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్ని ఇస్తాయి. ఆన్లైన్ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ రియల్మీ ఉంది. అది తన బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఆన్లైన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తుంది. దానివల్ల ఈ ఇన్వెస్ట్మెంట్ని ఉపయోగించుకొని కామర్స్ కంపెనీలో ఆఫర్స్ని, డిస్కౌంట్స్ని ప్రకటిస్తాయి. సో బయట రీటైల్గా నెల రోజుల్లో 1000 ఫోన్లు అమ్మితే, అదే ఆన్లైన్లో అయితే ఒక వారంలోనే 1000 ఫోన్లు అమ్ముడైపోతాయి. అదే 1 మంత్ అయితే ఆ బ్రాండ్కి ఎంతమంది కస్టమర్స్ తయారవుతారో మీరు ఊహించుకోండి. బ్రాండింగ్లో ఇదొక పద్ధతి అన్నమాట. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇందాక నుంచి ఆఫర్స్, డిస్కౌంట్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా. మీరు పర్చేస్ చేసిన ప్రోడక్ట్ పేమెంట్ మెథడ్లో కూడా ఆఫర్స్ ఉండటం మీరు గమనించే ఉంటారు. ఈ బ్యాంక్ కార్డ్తో చేస్తే 10%, ఆ బ్యాంక్ కార్డుతో చేస్తే 20% అని వస్తుంటాయి. అంటే కంపెనీస్ బ్యాంక్స్తో కూడా టైఅప్ అవుతాయి అన్నమాట. వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్తో ఎవరి కమిషన్స్ వాళ్ళు పొందుకుంటారు.
ఈ పేమెంట్ మెథడ్లోనే చాలా రకాల కమిషన్స్ ఉన్నాయి. అందులో కొన్ని కార్డ్ స్వైపింగ్ ద్వారా, యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరి కమిషన్స్ వారికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో డైరెక్ట్గా బిజినెస్ టు కన్జ్యూమర్స్ అనే పద్ధతి నడుస్తూ ఉంటుంది. అంటే మనం ఏది కొన్నా అది తయారీ దగ్గర నుంచి డైరెక్ట్గా కన్జ్యూమర్ వరకు వస్తుంది. మధ్యలో మీడియేటర్గా ఉండేది మనం చెప్పుకుంటున్న ఈ కామర్స్ అనే వెబ్సైట్లు మాత్రమే. నో బ్రోకరేజ్, నో కమిషన్, నో రీటైలర్ కమిషన్, థర్డ్ పార్టీ కమిషన్ అంటే అసలే ఉండదు. కాబట్టి అంత తక్కువ కాస్ట్గా అమ్మకాలు జరిపినా కూడా ఆశ్చర్యం ఏమీ లేదు. ఏదేమైనప్పటికీ తక్కువలో రావడం మంచి విషయమే కదా. చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు తెలియని కొన్ని కొత్త విషయాలని తెలుసుకున్నారని అనుకుంటున్నాను. మరిన్ని ఆసక్తికర విషయాల కోసం, క్రియేటివ్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మల్టీ క్రియేషన్స్ తెలుగు ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మల్టీ క్రియేషన్స్ తెలుగు ఛానల్ని.